శనార్థులలో తెలంగాణ రైతాంగానికి మనమైతే కొత్త ముచ్చట పట్టుకొచ్చినాం. వీడియో అయితే పూర్తిగా చూడుర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇగో ఈ వానాకాలం విత్తనాలు రకాలు పట్టుకొచ్చినాం, సన్న రకం విత్తనాలు. ఎందుకంటే ఇప్పుడు మనం దొడ్డువాట్లు పెట్టద్దు కదా, ఇక దొడ్డువాట్లు పెట్టినందుకు ఇగో సన్న రకం ఎక్కువ దిగుబడినిచ్చే, ఎక్కువ లాభం ఇచ్చే సన్న రకం వరి విత్తనాలు ఇవే. చూసినారు మనమైతే 2-3 రకాల సీడ్స్ పట్టుకొచ్చినాం. అందులో ఏది బెటరో చూద్దాం, ఓకేనా? వీడియో అయితే పూర్తిగా చూడుర్రి. రైతులకు భరోసానికి అనుకూలంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అధిక దిగుబడినిచ్చే ప్రముఖ వరి విత్తనాలు రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1. సన్న రకాలు ఉత్తమ నాణ్యత భోజనం రకాలు. సూచనలు ఇగో బీపీటీ 5204 సాంబా మారుషి. ఇది అత్యధిక ప్రాచుర్య పొందిన సన్న రకం బియ్యం. నాణ్యత చాలా బాగుంటుంది. పంట కాలం 145-150 రోజులు. సూచనలు బీపీటీ ఎందుకంటే దీనికి నీరు కూడా తక్కువ పడుతుందట. ఇగో 145-150 రోజుల మధ్యలో పంట మన చేతికి వస్తుందట. NTU 1010 సర్వ తక్కువ కాల పరిమితి 120-125 రోజులు కలిగి సన్న రకం అధిక దిగుబడిని ఇస్తుంది. సూచనలో ఇది 120-125 రోజులు ఇస్తుందట, అధిక దిగుబడిని ఇస్తుందట. RNR తెలంగాణ సోన సన్న గింజలు మరియు మార్కెట్ డిమాండ్ ఉన్న రకం 130-135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సూచనలో మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకం అట. ఇది 130-135 రోజులనే పంట చేతికి వస్తుందట. మధ్యస్థ మరియు లావు రకాలు. NTU 7029 మాసూరి ఖరీఫ్ సీజన్కు అత్యధిక అనుకూలమైన 145-150 రోజుల పంట కాలం. WGL 32100 వరంగల్ ధాన్యం రోగనిరోధక శక్తి ఎక్కువ మంచి దిగుబడిని ఇచ్చే రకం. హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడి కోసం. సూచనలు అధిక దిగుబడి కోసం హైబ్రిడ్ రకాలు వచ్చినాయట. బయోసిడ్ 799 27P31 మరియు 25P35 ఇవి వాణిజ్య పరంగా మార్కెట్లో అందుబాటులో ఉండే కొన్ని ప్రముఖ హైబ్రిడ్ రకాలు. ఇవి మార్కెట్లో కొత్త రకాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. అంతవరకు చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు.